కుజగ్రహ సంబంధమైన దోషాలు కలవారంతా కూడా బాదం చెట్టును పెంచి పోషించాలి. వ్యవసాయ పొలాలు, ఖాళీ స్థలాలు, ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, ఏవైనా స్థిరాస్తి వ్యవహారాలలో చిక్కు ఉన్నటువంటి వారు, ఆయా స్థిరాస్తి మనకు స్వాధీనం కావడం లేదు, నష్టపోయాం, భూమి వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనేటటువంటి వారు ఆ పరిహారంగా బాదం చెట్టును పెంచి పోషించినట్లయితే స్థిరాస్తి సంబంధిత చిక్కులు ఇట్టే తొలగిపోతాయి అని ఒక ప్రమాణం. విశాలమైనటువంటి కొమ్మలతో, శాఖోపశాఖలతో చాలా పెద్దదిగా పెరిగే ఈ బాదం చెట్టు బాటసారులకు అద్భుతమైన నీడను ప్రసాదిస్తుంది. అలాంటి బాదం చెట్లను బాటల పక్కన పెంచి పోషించినట్లయితే కుజగ్రహ సంబంధిత దోషాలు తొలగిపోతాయి. లగ్నంలో 2వ ఇంట, 4వ ఇంట, 7వ ఇంట, 8వ ఇంట, 12వ ఇంట ఇలా జాతక లగ్నం నుంచి ఈ స్థానాలలో కుజుడు ఉన్నప్పుడు కుజదోషం అని చెప్పిన జ్యోతిష శాస్త్రం ఆ కుజదోష నివారణకై బాదం పలుకులను దానమివ్వాలి, బాదం కాయలను దానమివ్వాలి, బాదం మొక్కలను పెంచి పోషించాలి అనే నియమాన్ని సూచించింది.